ఈరోజు ఆన్‌లైన్‌లో ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డకి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికి శుభములు తెలియజేస్తున్నారు. అందరూ బాగున్నారు కదండీ! ఈరోజు వాగ్దాన ధ్యానాంశంగా కీర్తనల గ్రంథం 91 అధ్యాయం 10వ వచనం ధ్యానం చేద్దామండి. నేను చదువుతాను మీరు గమనించండి. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఈ కీర్తన 91 కీర్తన ఎవరు రాశారో స్పష్టత లేదు గాని ఎక్కువ మంది ఈ కీర్తన మోషే గారు రాశారంటారండి. ఈ కీర్తన సర్వశక్తిమంతుడుగు అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నీడ గురించి వ్రాయబడింది. దేవుని నీడ నీకుంటే ఎప్పుడు కూడా ఆయన నీ కృప, ఆయన నీ ప్రేమ నువ్వు పొందుకుంటావు. అందుకని సర్వశక్తిమైన నీడ గురించి మనకి వాగ్దానాలు ఉన్నాయి మామూలుగా. ఆ నీడ నీకు ఉందంటే ఆయన షెల్టర్ లాగా ఉంటుంది అన్నమాట. నీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దేవుడు గివ్ షెల్టర్ టు యూ. నీకు రక్షణ నీకు ఇస్తాడు. అన్నిటి మీద దేవుడు నీకు జయ సామర్థ్యం నీకు ఇస్తాడు. కాబట్టి నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారి విశ్వాసం పెట్టావు కాబట్టి నువ్వు సర్వశక్తిమైన నీడన దేవుని నీడ కింద నువ్వు ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు నివాసస్థలంగా చేసుకోవాలి. అప్పుడు దేవుడు నీకు ఆశ్రయంగా ఉండి నీ జీవితాల్లో ఏ శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చినా కానీ అవన్నీ కూడా నీకు ఏ అపాయం కూడా నీకు రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. కాబట్టి ఈ దేవుని బిడ్డ ఈ వాగ్దానాన్ని మీరందరూ కూడా ఈరోజు ధ్యానం చేసి స్తుతించి గణపరచండి. దేవుడి ఈ వాగ్దానం మీ జీవితాల్లో సంపూర్ణ నెరవేర్చమని నేను ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు.